మై ఛానల్. ఈ రోజు వచ్చి మన కిచెన్ లో క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. క్యారెట్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ముందుగా క్యారెట్ని తురిమి పెట్టుకోవాలండి. నేను తురిమి ఎందుకు పెట్టుకున్నా అంటే పీసెస్ లాగా ఉంటే దీనికి ఫ్లేవర్ అనేది పట్టుకోదు కాబట్టి నేను తురిమి వేసుకుంటున్నా. కరివేపాకు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, మినపప్పు, శనగపప్పు, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి అండి. అలాగే ముందు వండుకున్న రైస్ అండి. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు చిటపట అన్న తర్వాత శనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకోవాలి. మినపప్పు ఎరగైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. మిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేగినాక క్యారెట్ కూడా వేసేసుకోవాలండి. క్యారెట్ మంచిగా వేగినాక కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియా పొడి వేసుకోవాలి. సరిపడే సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత మనం కొబ్బరి పొడి వేసేసుకోవాలండి. గరం మసాలా వేసేసుకోవాలండి. సిమ్ మీద పెట్టుకొని నిదానంగా చేస్తే బాగా వేస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత మనం నెయ్యి పోసుకోవాలండి. ఇందులో అన్నీ వేగిన తర్వాత ఫైనల్గా మనం వండుకున్న రైస్ వేసుకున్నాక మనం తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మన క్యారెట్ రైస్ రెడీ. షేర్, సబ్స్క్రైబ్.